నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకుంటున్నానండి. హలో డాక్టర్ గారు, నా పేరు అనిత. హలో అండి. నా ఏజ్ 34 సంవత్సరాలు. మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తుంటాను. నేను ఇంతకు ముందు ఫేర్ గా ఉండేదాన్ని. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి కలర్ బాగా తగ్గాను. సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఆన్లైన్ కొల్లాజన్ సప్లిమెంట్స్, గ్లూటథైన్ 500 మిలీగ్రామ్స్ రెడ్యూస్డ్, అలానే హైలోరానిక్ యాసిడ్, వైటమిన్ ఈ, బయోటిన్ కాంబినేషన్ లో ఉన్న సప్లిమెంట్స్ ఉన్నాయి, యూజ్ చేస్తున్నాను. ఇదేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? యూజ్ చేస్తే ఏ సప్లిమెంట్స్ ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయవచ్చు అని అడుగుతున్నారండి. చాలా మందికి ఆన్లైన్ లో సప్లిమెంట్స్ ఇవన్నీ దొరకటం తోటి, ఈజీగా ప్రొక్యూర్మెంట్ తోటి, యాక్సెస్ పెరగటం తోటి చక్కగా యూజ్ చేస్తున్నారు. కానీ అది ఏ విధంగా యూజ్ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు ఆపాలి, అసలుకి అది ఎంతవరకు బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి ఇవాళ నేను మీకు వివరిస్తానండి. మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి అన్నిటికీ జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ అనిత గారు అడిగారు కదండి, అసలుకి కొల్లాజన్, తర్వాత హైలోరానిక్ యాసిడ్, వైటమిన్ వి, బయోటిన్స్ ఇవన్నీ మనం యూస్ చేస్తున్నాం, మనం ఎలా చేస్తాము అని చెప్పి అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆన్లైన్ లో మనకి సీరమ్స్ కానీ, లేకపోతే టాబ్లెట్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ ఇష్టం ఉన్నట్టుగా మనకు దొరకటం, అసలు ఏది కరెక్ట్ కొల్లాజన్, ఏది కరెక్ట్ విధంగా ఉండాలి అనే దాని గురించి మనకు తెలియకపోవటం, అలానే మనకి ప్రతిరోజు ఒకరు వస్తూ ఉంటారు, ఐవి గ్లూటథైన్ తీసుకుంటే యాడ్లో చెప్తూ ఉంటారు, ఐవి గ్లూటథైన్ కంటే నాకు టాబ్లెట్ ఈ ఓజీవాది ఇలా నచ్చింది, నాకు అది అలా నచ్చింది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీకు సప్లిమెంట్స్ అనేటివి డెఫినెట్లీ మీకు రిస్టోరేషన్ అనేది చేయగలుగుతుందండి. అంటే మీకు మీ హెల్త్ రిస్టోరేషన్ అనేది చేయగలుగుతాయి. కానీ ఉన్నదానికి రిజల్ట్స్ రావాలి అని అంటే మనం ఒక వేరే మెథడాలజీ ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలా, అసలుకి ఎందుకు జరుగుతుంది, అసలు మనకు కొల్లాజన్ ఏ ఏజ్ నుంచి తీసుకోవాలి, వీటన్నిటికీ కూడా నేను చెప్తాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అసలుకి కొల్లాజన్ అనేది ఎక్కడ ఏ భాగంలో మనకి కావాల్సిన అవసరం ఉంటుంది శరీరంలో, అసలుకి ఏ విధంగా కొల్లాజన్ అనేది డీనేచర్ అవుతూ ఉంటది అనే దాని గురించి మనం తెలుసుకుందాం. కొల్లాజన్ అనేది మనకి శరీరంలో ప్రతి భాగంలో ఉంటుందండి. కండరాల్లో కాకుండా మనకి ఎముకలు కూడా, అలానే కాకుండా మనకి చర్మంలో కూడా మనకి ప్రతి చోట కొల్లాజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కొల్లాజన్ అలానే ప్రోటీన్స్ కూడా మనకి బిల్డింగ్ బ్లాక్స్ అండి హ్యూమన్ బాడీకి. ఈ కొల్లాజన్ అనేది మనకి వయసు రీత్యా మనకి కరిగిపోతూ ఉంటుందన్నమాట. అంటే మనకి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పెరిగే వయసు మనకి 10 ఏళ్ల నుంచి మనకి 20 ఏళ్ల వరకు విపరీతమైన మెటబాలిజం అండి. శరీరంలో మనకి లక్షణాలు మంచిగా మొత్తం ఇంప్రూవ్మెంట్ కావటానికని, శరీరంలో పొడుగు పెరగటం కానివ్వండి, బరువు పెరగటం కానివ్వండి, ఎముకలు ఎదుగుదల కోసం కానివ్వండి, ఇవన్నిటిని మెటబలైజ్ చేస్తుంది సహజంగా. అయితే మనకి శరీరంలో ఎలా అయితే అవుతుందో మన చర్మంలో కూడా సహజంగా మనకి కొల్లాజన్ అనేది కూడా బాగా డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ 20 ఏళ్ల తర్వాత ఒక శరీరం అనేది పొడుగు పెరగకుండా ఆగిపోతుంది కదండి. అలానే శరీరంలో కూడా మార్పులు అనేటివి నెమ్మదిగా డీజనరేటివ్ గా మారుతూ ఉంటాయి. అంటే మనము మంచి ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకొని, ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ తీసుకుంటే కొల్లాజన్ సప్లిమెంటేషన్ అనేది అవసరం లేకుండా ఉంటుందండి. కానీ ఆరోగ్యవంతమైన డైట్ కానీ, ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ కానీ మనం పాటించట్లేదు కదా. అలానే మనకి మంచి హెల్తీ న్యూట్రిషియస్ డైట్ కానీ న్యాచురల్ గా కూడా మనకి దొరకట్లేదు కదా. అలాంటప్పుడే మనకి కొల్లాజన్ సప్లిమెంట్స్ ఇవన్నీ అవసరం పడుతూ ఉంటాయి. శరీరకి ఒక లక్షణం ఉంటుందండి. దానికి మనకి కొత్తగా ఒక మెటబలైజ్ చేసి, ఒక శరీరంలో కానీ, మనకి చర్మంలో కానీ ఒక మంచి పదార్థం అనేది న్యాచురల్ అకరింగ్ సబ్స్టెన్సెస్ లో హైలోరానిక్ యాసిడ్, కొల్లాజన్స్ ఇవన్నీ ఉంటాయండి. సో ఇవన్నీ మనకి రిస్టోర్ చేయటానికని శరీరంలో లక్షణం ఉంటుంది. కానీ అదే శరీరంలో మెటబలైజ్ చేసి, దాన్ని కూడా డైజెస్ట్ చేసి కొత్తగా తీసుకురావటానికని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో కొత్తది వస్తూ ఉంటుంది, ఉన్నది కరుగుతూ ఉంటుంది. సో ఇదొక సైకిల్ లాగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ మన ఆరోగ్యవంతమైన డైట్ కానీ, ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ కానీ సెట్ చేసుకోకుండా ఉంటే గనక మనకి ఈ మెటబాలిజం అనేది కరగదీయటం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలానే ప్రొడక్షన్ అనేది ఏదైతే జరగాలో అది తగ్గిపోతూ ఉంటుంది. సో ఎందుకనంటే శరీరము ఒక విధంగా బ్యాలెన్స్ చేయటానికని చూస్తుంది. మీ బ్రెయిన్కి ఎక్కువ కావాలి, తర్వాత మజిల్స్కి ఎక్కువ కావాలి, ఈ విధంగా మనకి శరీరంలో ఉన్న ఇతరత్ర వైటల్ ఆర్గన్స్ కి డైట్ కావాలి అని చెప్పేసి మొత్తం న్యూట్రిషన్ అంతా రీసర్క్యులేట్ చేస్తూ ఉంటాయి. అలా రీసర్క్యులేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే, మీకు శరీరంలో కాకుండా మీ చర్మంలో ఉన్న కొల్లాజన్ ఫస్ట్ డిప్రైవ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడైనా డీహైడ్రేట్ అయ్యారనుకోండి, బయట ఒక 3-4 గంటలు బాగా తిరిగేసి వచ్చారు, ఒక్క గ్లాస్ నీళ్ళు కూడా మీరు తాగలేదనంటే మీ చర్మంలో బాగా డ్రైనెస్ లాగా వచ్చేస్తూ ఉంటుంది, లైఫ్లెస్ లాగా ఉంటుంది. అదే మీరు నీళ్ళు తాగాక కొద్దిగా బెటర్ అవుతూ ఉంటుంది.
సో మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళి వచ్చారనుకోండి, మీరు గమనించండి శరీరంలో కాకుండా మీకు చర్మంలో కూడా బాగా డీహైడ్రేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికైనా కానీ విరోచనాలు వచ్చాయనంటే, బాగా విరోచనాలు అయిపోయినాయి అనంటే, ఇక్కడ కంటి దగ్గర ఉన్న ఆ ఏదైతే మెత్తగా ఉంటుందో చర్మం అక్కడంతా ముడతల్లాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది సంకేతాలు అనమాట. సో డీహైడ్రేషన్ అనేది మనకి బాడీలో ఫస్ట్ అయ్యేది అనంటే మన చర్మం లోపల. సో ఈ చర్మం లోపల మనకి ఏదైతే ఉంటుందో, సో దట్ మొత్తం శరీరం అంతా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతే అప్పుడు చర్మానికి శరీరం సప్లై చేస్తుంది. మీకు చూడటానికి మీకు చర్మానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. కానీ శరీరం మొత్తము వైటల్ ఆర్గన్స్ ని సప్లై చేసినాకనే చర్మానికి గాని, జుట్టుకి గాని, వెంట్రుకలకి గాని సప్లై చేస్తుంది. సో ఈ మెటబాలిజం ఏదైతే ఉంటుందో దీన్ని మనం మనసులో పెట్టుకొని ఎప్పుడైనా గాని గుర్తు పెట్టుకొని దీని విధంగా మనం డైట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పారు కదండి అనిత గారు, నేను కొల్లాజెన్ సప్లిమెంట్స్ తీసుకున్నాను. ఏ వయసు నుంచి స్టార్ట్ చేయవచ్చు? మీరు 25 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి మీరు స్టార్ట్ చేయవచ్చండి. 34 ఏళ్ల వయసు తర్వాత కూడా తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చండి. ఒకంత వరకు లిమిటెడ్ ఫామ్‌లో మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రోజు కొల్లాజెన్ తీసుకుంటే మనకు కొల్లాజెన్ అబ్జార్ప్షన్ అవుతుందనంటే అలా కాదండి. కొల్లాజెన్ అనేది మనకి రెగ్యులర్‌గా తీసుకుంటూ మనం అప్పుడప్పుడు దానికి బ్రేక్ ఇచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కొల్లాజెన్‌లో మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వైటమిన్ సి, గ్లూటథైన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మనకి డైట్ రీత్యా ఎలా వస్తుంది అనంటే, వెజిటేరియన్‌కి మనం గమనించాల్సింది ఏంటంటే ఉసిరికాయలు కానీ, లేకపోతే మనకి నారింజ, బత్తాయి, మోసంబి, అలానే తేనె జ్యూస్, మనకి లెమన్ జ్యూస్ తోటి తేనె తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ విధంగా మనం చేస్తే వైటమిన్ సి, గ్లూటథైన్ అనేది ఎక్కువగా వస్తుంది. వాల్‌నట్స్‌లో ఎక్కువగా ఉంటుందండి. అంటే మనకి బాదం పప్పు, పిస్తాలో కూడా మనకి గ్లూటథైన్ అనేది బాగా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెష్ ఫ్రూట్స్‌లో కూడా మనకి ఎక్కువగా ఉంటాయండి గ్లూటథైన్‌లో. అలానే మనకి ఇంపార్టెంట్ కొల్లాజెన్ కావాలి అనంటే మనకి మెరైన్ కొల్లాజెన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. బొవైన్ కొల్లాజెన్ అంటారు. అంటే ఒక గేదె నుంచి కానీ, అలానే ఆవు నుంచి కానీ తీసేదాన్ని కొల్లాజెన్స్, బొవైన్ కొల్లాజెన్స్ అని అంటారు. మెరైన్ కొల్లాజెన్స్ అనేటివి మీకు సీ ఫుడ్ నుంచి తీసేది. మెరైన్ కొల్లాజెన్స్ అనేటివి చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. సో మెరైన్ కొల్లాజెన్ అనేది మనకి శరీరంలో మంచి బెనిఫిట్స్ అనేటివి తీసుకురావడానికని ఆస్కారం ఉంటుంది. కానీ మెరైన్ కొల్లాజెన్ తీసుకుంటే మీకు ఎక్కువ స్మెల్‌గా ఉంటుందన్నమాట. సో దాన్ని ఏం చేయాలంటే సాషెట్స్‌ని ఓపెన్ చేసి ఒక గ్లాస్ నీళ్లలో వేసి కరగదీసినాక ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టాలి. అది స్మెల్ అంతా పోతుంది. అప్పుడు మనం తాగేసేయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి మెరైన్ కొల్లాజెన్ అనేటివి బాగా పనిచేస్తూ ఉంటాయి. కొల్లాజెన్ అనేది కొత్తగా స్టిమ్యులేట్ చేయాలి అని అంటే చర్మంలో మా దగ్గర స్కిన్ బూస్టర్ థెరపీస్ అనేటివి ఉంటాయండి. ఈ స్కిన్ బూస్టర్ థెరపీస్ ఏం చేస్తాయనంటే చర్మం లోపలికి వెళ్ళి అక్కడ కొల్లాజెన్ ప్రొడక్షన్ ని బూస్ట్ చేయటం, హైడ్రేషన్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఎలా చేస్తాము అనంటే స్కిన్ బూస్టర్స్ అనేటివి చాలా మంచిగా పనిచేస్తాయండి. హైడ్రో బూస్టర్స్ అని కూడా బాగా పనిచేస్తాయి. ఇవి హైలురానిక్ యాసిడ్ తోటి కాంబినేషన్‌లో ఉన్నది మంచి మెడిసిన్ అన్నమాట. ఇది ఏం చేస్తామనంటే మన చర్మం లోపలికి ఉన్నదానికి మనకు అక్కడ ఇంట్రడక్షన్ చేస్తాం. ఇంజెక్షన్ రూపంలో మనకు అక్కడ ఇచ్చేస్తాం. ఇచ్చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఉన్నదంతా మనకి నెమ్మదిగా కరగటం అనేది మంచిగా అయిపోతుందండి. లోపలికి ఇమిడిపోతుందన్నమాట. సో ఒక కొల్లాజెన్ బండిల్ నుంచి ఇంకో కొల్లాజెన్ బండిల్‌లోకి మామూలుగా హైలురానిక్ యాసిడ్ అనేది ఇమిడిపోతుంది. అక్కడ ఇమిడిపోయినాక ఏం చేస్తుంది? హైడ్రేషన్ అనేది బాగా చేస్తుంది. హైలురానిక్ యాసిడ్ అంటే ఏంటి? హైలీ హైగ్రోస్కోపిక్ అని అంటాం. హైగ్రోస్కోపిక్ అని అంటే వాటర్ ని బాగా అబ్జార్బ్ చేస్తుంది. సో ఆ వాటర్ ని అట్లా బాగా బాడీలోంచి మంచిగా అబ్జార్బ్ చేసేటప్పటికి అక్కడ మంచిగా సాఫ్ట్ గా ప్లంపీగా తయారు చేయడానికి చేస్తుంది అనమాట. హైడ్రేషన్ మనకి చర్మంలోకి వచ్చింది అని అంటే కొల్లాజెన్ కూడా అక్కడ స్టిమ్యులేషన్ అనేది అవుతుంది. ఎందుకంటే అక్కడ మైక్రో ఎన్వైరన్మెంట్ అనేది ఒక బ్యాలెన్స్ లాగా మెయింటైన్ అవ్వటం తోటి చర్మంలో అక్కడ నెమ్మదిగా స్టిమ్యులేషన్ అయ్యి కొత్త కొల్లాజెన్ రావటానికి ఆస్కారం పెరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కొత్త కొల్లాజెన్ కూడా స్టిమ్యులేట్ అవ్వటం తోటి మంచిగా చర్మంలో న్యాచురల్ గా మంచి సాఫ్ట్నెస్, ప్లంపీనెస్, స్కిన్ క్వాలిటీ అనేది చాలా బెటర్ గా ఉంటుంది. చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడు అడిగారు కదండి అనిత గారు, నేను 2-3 సంవత్సరాల నుంచి కలర్ తగ్గాను అని. ఎందుకని అనంటే మీరు కలర్ తగ్గకున్నా మీ స్కిన్ లో క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది. అంటే కొల్లాజెన్ బాగా తగ్గుతూ ఉంటుంది. హైడ్రేషన్ బాగా తగ్గుతూ ఉంటుంది. చర్మంలో డల్నెస్ అనేది వస్తుంది. డ్రైనెస్ అనేది వస్తుంది. అప్పుడే మనకి ఈ విధంగా ఈ కొల్లాజెన్స్ అనేటివి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఈ కొల్లాజెన్ ని మనకి న్యాచురల్ గా మనకి స్టిమ్యులేట్ చేయటానికని ఈ పద్ధతిని మేము అవలంబిస్తామండి. టాబ్లెట్స్ అంటారా? టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు దాంట్లోంచి అబ్జార్ప్షన్ అనేది ఎంత ఉంటుంది అనేది మనకి క్వశ్చన్ వస్తుంది. అబ్జార్ప్షన్ ఎంత అయింది, మనకి మెటబలైజ్ అయ్యి చర్మం లోపలికి ఎంత వస్తుంది అనే దానికి కూడా క్వశ్చన్ వస్తుందండి. అయితే ఇవన్నీ మనం తీసుకుంటున్నా మన చర్మం లోపలికి వెళ్ళి స్టిమ్యులేట్ కావటానికని ఇవి ఈ విధంగా బూస్టర్స్ అనేటివి హెల్ప్ చేస్తూ ఉంటాయి. హైడ్రో బూస్టర్స్ లో మీ గ్లిసరాల్ అనే దానితోటి కూడా హైడ్రేషన్ అనేది బాగా విపరీతంగా పెరుగుతూ ఉంటుందండి. దానితోటి చర్మం లోపలికి మనకి మంచి రిజల్ట్స్ అనేటివి కూడా తీసుకురావచ్చండి.
సో ఇదండి విషయం. కొల్లాజెన్ ఏ విధంగా పనిచేస్తుంది, మీకు ఏ విధంగా మీకు చర్మానికి బెనిఫిట్ అవుతుంది అనే దాని గురించి చెప్పాను. డైట్ గురించి కూడా చెప్పాను. అలానే మీకు హైలూరానిక్ యాసిడ్ టాబ్లెట్స్ తీసుకుంటారు కదండీ! అది టాబ్లెట్స్ రూపంలో తీసుకున్నప్పుడు అది లోపలికి అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికంటే మనం బూస్టర్ థెరపీస్ చేయటంతోటి మనకి చర్మంలో నిగారింపు అనేది పెరగటానికని ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇది నెలకొకసారి మనకి అరౌండ్ 3 ఎంఎల్ వరకు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే మన చర్మంలో కూడా మనకి మంచిగా ఇది ఇమిడిపోవటానికని ఒక 10, 15 రోజుల వరకు టైం పడుతుంది. చేసినాక కూడా మీకు ఎటువంటి ఇబ్బందులనేటివి జరగవండి. సో, చర్మంలో ఈ విధంగా మనం మార్పులు చేయటానికని మనం ఇవాళ చేశాం కదండీ! ఇప్పుడు మీకు ఇంకేమైనా సందేహాలున్నా, మీకు ఎటువంటివైనా ప్రశ్నలున్నా, అపోహలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే ఇవాళ నా సబ్‌స్క్రైబర్‌కి చెప్పాను గదండీ! అలానే నేను సమయం దొరికినప్పుడు, వీలు కుదిరినప్పుడు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ నేను మీకు చేస్తాను. నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకొని, అలానే నోటిఫికేషన్ బటన్ నొక్కమని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అలానే నా వీడియోస్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్‌స్క్రైబ్ చేసి మంచిగా అందరికీ అవేర్‌నెస్ క్రియేట్ చేయమని నేను ఆశిస్తున్నానండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు గూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.